నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. ఒక వ్యక్తి చాలా వరకు దాదాపు ₹1 కోటి దాకా సంపాదించుకున్నాడు. రకరకాలుగా షాపులు పెట్టి బిజినెస్ చేసి తర్వాత కొన్ని చోట్ల అప్పు చేశాడు. దాదాపు ఒక 50 లక్షల దాకా అప్పు చేసి వాళ్ళతో వీళ్ళతో ఆ పంచాయతీలు ఈ పంచాయతీలు చేసి ఏదో ఒక విధంగా అప్పును చెల్లించుకునే విధంగా, వాళ్ళకు డబ్బులు కట్టుకునే విధంగా ఆ పంచాయతీ మూలకంగా మాట్లాడుకున్నాడు. అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఒక చోట పని చేస్తూ ఆ యజమాని అక్కడ డబ్బులు బాకీ ఉన్నాడు, ఇక్కడ డబ్బులు బాకీ ఉన్నాడు, వాడు బాకీ ఉన్నాడు, వీడు బాకీ ఉన్నాడు, ఆ డబ్బులు వసూలు చేసుకున్నా అని చెప్పి పంపిస్తాను. అది ఖచ్చితంగా వాళ్ళది ఎక్కడైతే వర్క్ చేస్తాడో ఆయన చెప్పినట్టు వినాల్సిందే. ఆ విధానంలో, ఆ నేపథ్యంలో ఎవరైతే ఈయనకు పంచాయతీలు చేసి రకరకాలుగా ఇబ్బందులు లేకుండా ఈయన సమస్యలు పరిష్కారం చేసినాడో మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. అన్నా, నేను పనిచేసే ఓనర్కు వేరే వ్యక్తులు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు మీరు ఏదో ఒక విధంగా బెదిరిపించో భయపడించో డబ్బులు వసూలు చేయించే విధంగా చేయాలన్నా అని వచ్చాడు. ఆ పెద్ద మనిషి ఒకటే మాట చెప్పాడు. ఇన్నేళ్ల సంధిలో నువ్వు డబ్బులు బాకీ ఉండి, నువ్వు మోసాలు చేసి, నువ్వు డబ్బులు ఎగ్గొట్టాలని చూసి రకరకాలుగా సమస్యలు వస్తే, మనకు తెలిసిన వ్యక్తివి, చాలా కాలం నుంచి పరిశీలిస్తుడు అని నీ పంచాయతీ చేసి నీకు డబ్బులు ఇబ్బందులు లేకుండా సేవ్ చేసినాం. మళ్ళీ వేరే వ్యక్తికి డబ్బులు ఇవ్వాల్సిందే ఆయన దగ్గర నువ్వు పనిచేస్తుంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చి వాళ్ళని బెదిరిపియాలి, వీళ్ళని బెదిరిపియాలి, డబ్బులు వసూలు చేపియాలని అంటున్నాం. అదే విధానంలో నీ సమస్య పైన నువ్వు డబ్బులు బాకీ ఉండే వ్యక్తులు అదే విధానంలో ఉండింటే నువ్వు ఏ గతి అయ్యేది? నీ సమస్య ఏ విధంగా ఉండేది? నీ జీవనం ఏ విధంగా ఉండేది? బాగా ఆలోచన చేసుకో. వాళ్ళను బెదిరిస్తాం, వీళ్ళని బెదిరిస్తాం, డబ్బులు వసూలు చేసుకుంటాం అనేది కాదు కాన్సెప్ట్. ధర్మంగా వాళ్ళకు డబ్బులు బాకీ ఉంటే నువ్వు అక్కడ ఒక గుమస్తాగా పనిచేస్తున్నావు కాబట్టి వెళ్ళి అడిగిరా, తప్పు లేదు. అంతేగాని డబ్బులు బాకీ ఉండే చోటల్లా దౌర్జన్యాలు చేస్తూ సమస్యలు రావడము, ఇబ్బందులు చేయడము, రౌడీజం చేయడం అనేది కరెక్ట్ కాదు. ముందు నీ బతుకు ఏ విధంగా ఉండిందో ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి దౌర్జన్యాలు చేయాలి, వాళ్ళ అప్పులు బాకీ ఉన్నారు, ఎగ్గొడతారు అని మాట్లాడి మా దగ్గరికి వచ్చాం. మరి నీ పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పుడు మరి వేరే వ్యక్తులకు దౌర్జన్యాలు చేయకుండా, సమస్యలు చేయకుండా వాళ్ళతో నీకు సేవ్ చేసే విధంగా మాట్లాడించి ఏర్పాటు చేసినాం కదా, అది గుర్తుపెట్టుకో జాగ్రత్తగా అని చెప్పేసి పంపించదు. అలా మన గతాన్ని వెంటనే మర్చిపోవడం వల్ల చాలా వరకు నష్టాలే ఉంటాయి, కష్టాలే ఉంటాయి. మన గతాన్ని పూర్తిగా మర్చిపోకుండా ఎప్పటికప్పుడు ఎక్కడైనా సమస్యాత్మకంగా ఉంటే వెంటనే అరే మనం ఏ విధంగా ఉండేవాళ్ళము, ఏ విధంగా మారాము, ఏ విధంగా జీవితంతో ముందుకు వెళ్తున్నాము అన్న ఆలోచన చేసుకొని గత ఆలోచన విధానాలతోనే అప్కమింగ్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన చేయండి. ఎవరైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి.